ఫేస్బుక్లో చూస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి ప్రేక్షకుడిని, ప్రతి విశ్వాసిని, ప్రతి దైవజనుడిని బ్లెస్ చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా, మేళ్ళతో నింపండి, ఆశీర్వాదంతో నింపండి నాయన. నువ్వు దాచి ఉంచిన దీవెనలతో నింపండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయినటువంటి తండ్రి నాయన, సకలము ఎరిగిన, సర్వము ఎరిగిన తండ్రి, సర్వజనులకు, సకల రాజ్యములకు దేవుడు అయిన తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? యెషయా 63వ అధ్యాయము 1వ వచనము. యెషయా 63వ అధ్యాయము 1వ వచనము. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? శోభిత వస్త్రములు ధరించిన వాడే గంభీరంగా నడుచుచు బొస్రా నుండి బలాతిశయంతో వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడినైన నేనే. నీ వస్త్రములు ఎర్రగా ఉన్నదేమి? అది నీ రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? రక్తవర్ణ వస్త్రములు. రేపు 2వ రాకడ సూచనలో పోయిన శనివారము, పోయిన ఆదివారము మనము యేసుక్రీస్తు రాకడప్పుడు సూచనలో మనము చూసాం. అయితే ఇప్పుడు ఆయన ఎలా ఉంటాడు, ఎలా వస్తాడు అనేది యెషయా రాస్తా ఉన్నాడు. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలు ఉంటే యెషయాలో 66 అధ్యాయాలు ఉన్నాయి. పాత నిబంధనలో 44 పుస్తకాలు ఉంటే కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధన తండ్రి గురించి చెప్పితే కొత్త నిబంధన కుమారుడు గురించి చెప్తా ఉంది. తండ్రి కుమారుడు కలిపితే 66 పుస్తకాలు, అదే 66 అధ్యాయాలు. యెష్ ప్లస్ అయ్యా, యెష్ అయ్యా, యెష్ అయ్యా. చూడండి ఒకసారి కదులుతుంది అది. యెష్ అయ్యా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్లస్ అయ్యా, వీటి గురించి చెప్పేది. దాంట్లో దేవుడు చెప్తా ఉన్నాడు. యెషయా 63వ అధ్యాయములో ఎదోము నుండి వచ్చుచున్న ఇతడు ఎవరు? ఏమండి, ఎదోముని రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడు ఎవరు? శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బొస్రా నుండి బలాతిశయముగా వచ్చుచున్న ఇతడెవరు? నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే. నీతికి రాజు మన దేవుడు. బొస్రా నుంచి వచ్చుచున్న ఇతడు ఎవరు? ఏమండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో ఏమి రాయబడి ఉందంటే లేఖనము, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము కుమారుడు దావీదు, దావీదు కుమారుడు ఆయన యేసుక్రీస్తు, యేసుక్రీస్తు వంశావళి. వంశావళి. చూసారా, అబ్రహాము కుమారుడు ఎవరు? దావీదు. దావీదు కుమారుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. ఇప్పుడు అబ్రహాముకి యేసుక్రీస్తు ఏమవుతాడు? మనవడు అవుతాడు. అబ్రహాముకి యేసుక్రీస్తు మనవడు అవుతాడు. తాత ఆస్తి మనవడికి వస్తుందని చట్టం చెప్తూ ఉంటుంది. కనుక తాత ఆస్తి అయినటువంటి మనవడికి తాత ఆస్తి రావాలి. కనుక యేసుక్రీస్తు బొస్రాగుండా వస్తాడు సెకండ్ కమింగ్లో. ఎందుకంటే అబ్రహాము సొంత ఊరు బొస్రా. కల్దీయుల దేశములో బొస్రాలో
అబ్రహాముది. కనుక యేసుక్రీస్తు తాతగారైన అబ్రహాము ఊరు బొస్రా. తాత ఆస్తిని తీసుకొనట కొరకు బొస్రా గుండా వచ్చుచున్న ఇతడెవరు? యేసుక్రీస్తు రేపు సెకండ్ కమింగ్లో, మొన్నటి దాకా సెకండ్ కమింగ్లో సూచనలు, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, లోతు సమయాల్లో ఎలా ఉంది, అలా ఉంటుంది, సుధగుమ్మరాల్లో ఎలా ఉంది, నోవాహు టైంలో ఎలా ఉంది, అవన్నీ కూడా అప్పుడు ఎలా ఉంటుందో చూసాం. కానీ ఇప్పుడు ఆయన ఎలా వస్తాడు, ఎటేపు నుంచి వస్తాడు అంటే బొస్రా గుండా వచ్చుచున్న ఇతడెవరు? బొస్రా అబ్రహాము సొంత ఊరు. ఇరాక్లో 3 మేజర్ సిటీస్ ఉంటాయి. ఇరాక్లో 3 మేజర్ సిటీస్. ఒకటి బాగ్దాదు, బబులోను, నెబుకద్నెజరు పరిపాలించిన దేశం బబులోను, తర్వాత బొస్రా, తర్వాత ఇంకొక ఊరు ఉంటుంది, చెప్పగలరా? ఆ 3 ఊర్లు మెయిన్ సిటీస్ ఇరాక్లో ఉంటుంది. సద్దాం హుస్సేన్ కొడుకు ఆ 3వ ఊరిలో చంపేశారు అమెరికా వాళ్ళు. ఇరాకు అమెరికా యుద్ధం జరిగినప్పుడు. ఇండియాకి ఢిల్లీ, బాంబే, చెన్నై, కలకత్తా, బెంగళూరు మేజర్ సిటీస్. అట్లాగే మరి బబులోను అంటే బాగ్దాద్, బబులోను అంటే ఇరాకు, తర్వాత బొస్రా, తర్వాత ఇంకొక ఊరు, మొత్తం 3 ఉంటాయి. ఆ 3 ఊరిలో ఒక ఊరు అబ్రహాముది. యేసుక్రీస్తు కుమారుడు, అబ్రహాము కుమారుడు. మత్తయి సువార్త 1:1 అబ్రహాము కుమారుడు దావీదు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు. వంశావళి. అబ్రహాముకి మనవడు యేసుక్రీస్తు. తాత ఆస్తి మనవడికి వస్తుంది కనుక అబ్రహాముది బొస్రా కనుక ఆ బొస్రా గుండా వస్తూ ఉన్నాడు యేసు ప్రభు రెండో రాకడలో. అందుకే ఎవరు సిద్ధపడతారో చూస్తాడు. ఆయన ఎంత తగ్గించుకొని ఈ భూలోకంలో దేవాది దేవుడయ్యుండి భూలోకానికి ఎలా వచ్చాడు, వచ్చాక కూడా ఆయన తన 2 చేతులు చాచి 65 యెషయా 65 చూడండి, 65 అధ్యాయము 3వ వచనం. 65 అధ్యాయము యెషయా 3వ వచనం. వారు తోటలలో బల్యర్పణలు అర్పించుచు ఇటికల మీద ధూపము వేయుదురు. నా భయము లేక నాకు నిత్యము కోపము కలుగజేయుచున్నారు. నా భయము లేకుండా నాకు నిత్యము కోపము కలుగజేయుచున్నారు. చదవండి. వారు సమాధుల్లో కూర్చుండుచు రహస్య స్థలముల్లో ప్రవేశించుచు పంది మాంసం తినుచుందురు. కాదు, 65:2 తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గం నడుచుకొనుచు చెడు మార్గములు నడుచుచు లోబడనొల్లని ప్రజల వైపు హల్లెలూయా లోబడనొల్లని ప్రజల వైపుకి దినమంతయు నా చేతులు చాపుచున్నాను. దినమంతయు నా చేతులు చాపుచున్నాను. లోబడని ప్రజల వైపుకి, లోబడని ప్రజల వైపుకి దినమెల్లా నా చేతులు చాపుతా ఉన్నాను. పోయిన శనివారము ఆదివారము యేసుక్రీస్తు వచ్చేటప్పుడు సూచనలు ఎలాగున్నాయి, ఆయన రెండో రాకడ సూచనలు. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయం, లూకా సువార్త 17వ అధ్యాయం, 21వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. లోబడని ప్రజల వైపు ఆయన చేతులు సాపుతా ఉన్నాడు. ఆయన బొస్రా గుండా వస్తూ ఉన్నాడు. బొస్రా గుండా వచ్చుచున్న ఇతడు ఎవరు? ఆయన వస్తున్నాడు. ఆయన ఇప్పటికి కూడా చేతులు చాపుతా ఉన్నాడు. ఎందుకంటే ఏ ఒక్క మనిషి నశించుట దేవుడికి ఇష్టము లేదు.
హల్లెలూయా. దేవుడు ఎంత కనికర కటాక్షము కలిగిన దేవుడు. దేవుడు మనకెంతో సమయము, మనం ఒకసారి 2 సార్లు చూస్తాం, 3 సార్లు చెప్తాం. ఇక వాటితో నేను మాట్లాడినండి, ఎంత చెప్పినా వినట్లేదండి అంటావు. యుగాలు, సంవత్సరాల తరబడి, వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు, సమయం ఇస్తూ ఉన్నారు. ఇకనైనా మారుతారేమో, ఇకనైనా ఆయన వైపు తిరుగుతామేమో, ఇకనైనా నాగలపై చేయి వేసి వెనుదిరిగిన వాడు నా రాజ్యమునకు వారసుడు కారు. ఇప్పుడు దాకా యేసుప్రభుని నమ్ముకొని 30 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది అని చెప్పుకున్న వారులారా, నాగలపై చేయి వేసి వెనుదిరిగిన వాడు నా రాజ్యమునకు వారసుడు కాడు. ఆయన రాబోతా ఉన్నాడు, ఆయన త్వరగా వస్తూ ఉన్నాడు. సిద్ధపడాలి, సార్వత్రిక సంఘము సిద్ధపడాలి. మేలు చేసే దేవుడు, కనికరము చూపే దేవుడు, రక్షణ ఇచ్చే దేవుడు, ఆదరణ ఇచ్చే దేవుడు. నీ కొరకు, నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. చాలామంది యేసుక్రీస్తు పుట్టి 2000 సంవత్సరాలే కదా. మా దేవుళ్ళు అయితే ఇంకా పురాతనమైన వారు అని అనుకుంటున్నారు. పాత నిబంధనలో యెహోవా తండ్రి ఉన్నాడు. ఈ సృష్టి మొత్తానికి సృష్టికర్త యెహోవా తండ్రి. తానే మనిషి అవతారం ఎత్తి మనిషి రూపంలో వచ్చాడు. ఆయనే రక్షణకర్త యేసుక్రీస్తు, ఆయనే ఆదరణకర్త, ఆయనే పరిశుద్ధాత్ముడు. సృష్టికర్త, రక్షణకర్త, ఆదరణకర్త. ఆయన రాబోతా ఉన్నాడు. వస్త్రాగుండ వచ్చుచున్న ఇతడు ఎవరు? శోభిత వస్త్రములు ధరించుకొని వస్తా ఉన్నాడు. శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరంగా నడుచుచు వస్త్రా నుండి ఏమండి అడుగు ఎక్కడ పెడతాడో తెలుసా? ఆయన వచ్చినప్పుడు అడుగు ఎక్కడ పెడతాడో తెలుసా? నడుస్తూ వస్తా ఉన్నాడు. కరెక్ట్గా ఒలీవ కొండ మీద పడుతుంది. ఆ 2 ముక్కలైపోద్ది. అదేనా? ఆ కొండ 2 ముక్కలైపోద్ది. సైంటిస్టులు అది 2 ముక్కలు ఎలాగ అవుతుంది అని చెప్పి ఇప్పుడే వెళ్ళి ట్రై చేశారంట. చుట్టూ ఉన్న కొండల్ని రాళ్ళు కొట్టి చూశారు. ఈ ఒలివ కొండను కూడా కొట్టి చూశారు. అయితే జకర్యాలు అనుకుంటా ఆయన అడుగు పెట్టినప్పుడు 2 ముక్కలు అవుద్దని ప్రవచనం ఉంటుంది. ఆయన అడుగు పెట్టినప్పుడు అది ముక్కలు 2 ముక్కలు అయిపోద్ది. 2 ముక్కలు సగాలు 2 సగాలు అయిపోద్ది. జకర్యా ప్రవక్త అనుకుంటా ప్రవచిస్తాడు. ఆయన నడుస్తూ వచ్చి అడుగు పెడతాడు. ఆయన రాకముందే సిద్ధపడాలి. సార్వత్రిక సంఘము సిద్ధపడాలి. విననొల్లని ప్రజల వైపు దినమెల్లా ఆయన చేతులు చాచి చూస్తూ ఉన్నాడు. జకర్యా 14:4. 4వ అధ్యాయం 14వ అధ్యాయం 4వ వచనం. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ పైన ఆయన పాదములు ఉంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకు పడమటి తట్టునకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరము తట్టుకును సగము కొండ దక్షిణ తట్టుకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. అదిగో విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. మనం మత్తయి సువార్త 24, మార్కు సువార్త 13లో కూడా చదివాం. కొంతమంది ఆ
కొండ ఆ తూర్పు దిక్కున అటు పారిపోతారని రాయబడి ఉంది. ఆయన నమ్ముకుంటామని ఎదురు చూస్తామన్నాడు. ఆయన వైపు తేరి చూస్తామని ఎదురు చూస్తామన్నాడు. ఆయన అంగీకరిస్తామని ఆయన ఎదురు చూస్తామన్నాడు సంవత్సరాల తరబడి. మన భక్తి ఎలాగుందంటే యెహెజ్కేలు 47వ అధ్యాయము మొట్టమొదటి నుంచి, యెహెజ్కేలు 47వ అధ్యాయం మొట్టమొదటి నుంచి భక్తుడైన యెహెజ్కేలు చెప్తా ఉన్నాడు, అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పునకు ముఖముగా కనబడెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప కింద నుండి గడప కింద నుండి నీరు ఉబ్బికి తూర్పుగా పారుచుండెను. పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కన క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మము నన్ను నడిపించి చుట్టూ తిప్పి, తూర్పు అయిపోయింది, ఉత్తరంకి వెళ్తున్నాడు, చుట్టూ తిప్పి తూర్పునకు పోవు దారిని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చాను. నేను చూడగా అచ్చటి గుమ్మము కుడి ప్రక్క నీళ్లు ఉబిక్చు పారుచుండెను. ఆ మనుషుడు కొలనోలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయటికి వెళ్ళాడు. 1000 మూరలు కొలిచాడంట. ఆ నీళ్లు గుండా నన్ను నడిపించగా, నడిపించాడు. ఆ నీళ్లు ఎంత లోతుందో చెప్తాడు. నీళ్లు చీలమండ లోతు ఉండేది. హల్లెలూయా. నీళ్లు చీలమండ లోతుగా ఉంది. అది పరిశుద్ధాత్మ నది. ఆ నీళ్లు ప్రవహిస్తా ఉంది. ఆ పరిశుద్ధాత్మ నది ప్రవహిస్తా ఉంది. ఆ గుమ్మ గుండా వస్తా ఉంది పరిశుద్ధాత్మ నది. అయితే చీలమండలో అంటే పాదాల వరకే ఆ నీళ్లు ప్రవహిస్తుంది. ఒక నదిలోకి వెళ్ళామనుకోండి, నదిలో దిగినామంటే ఎంత లోతుకి వెళ్ళినా పాదాల వైపుకే వస్తుందా? ఇంకా ప్రవహించాలి కదా, మనం ములిగే అంతగా రావాలి కదా. కానీ చూడండి, ఇక్కడ చీలమండల వరకే ఆ నది ప్రవహిస్తుందంట. అతడు 1000 మూరలు కొలిచాడంట. కొలిచినప్పుడు 1000 మూరలు కొలిస్తే చీలమండల వరకు పాదాల వరకే వచ్చింది ఆ నది. ఆయన మరి 1000 మూరలు కొలవగా నీళ్ల గుండా నన్ను నడిపింపగా. చూడండి, అంటే దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది చీలమండలు అంటే అర్థం ఏంటంటే, చాలామంది ప్రభువుని నమ్ముకుంటారు. మాకు జబ్బు వచ్చింది, మాకు అస్వస్థత వచ్చింది, నాకు పెళ్ళి అవ్వట్లేదు, నాకు వీసా రావట్లేదు. ఎప్పుడైతే వీసా వచ్చిందో దేవుణ్ణి మర్చిపోతాడు. ఎప్పుడైతే స్వస్థత వచ్చిందో దేవుణ్ణి మర్చిపోతాడు. అంటే అవసరాన్ని బట్టి దేవుణ్ణి వాడుకుంటారు. వీళ్ళు చీలమండల వరకు దేవుడు పరిశుద్ధాత్మ నది వారి జీవితాల్లో ఉంటుంది. ఎప్పుడు అవసరం క్రిస్మస్కి వస్తారు చర్చికి, మళ్ళా క్రిస్మస్కి వస్తారు, మళ్ళీ ఈస్టర్కి వస్తారు. క్రిస్మస్కును ఈస్టర్కి వచ్చే బ్యాచ్ ఈ యొక్క చీలమండల బ్యాచ్. ఈ క్రైస్తవులుగా ఉండేవారు ఏదో అవసరానికి దేవుణ్ణి వాడుకొని వదిలేసేవారు ఈ చీలమండల బ్యాచ్ అన్నమాట. ఆయన మరి 1000 మూరలు కొలవగా నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాలు లోతు ఉండెను. చూసారా, మోకాలు లోతు. ఈ బ్యాచ్ ఏంటంటే యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు బాగా కష్టం వస్తుంది, అప్పుడు మోకాళ్ళు వేస్తాడు. మామూలుగా అయితే వేయడు. ఇంట్లో జబ్బు వచ్చినప్పుడు, ఇంట్లో బాధ వచ్చినప్పుడు, ఇంట్లో వేదన వచ్చినప్పుడు, కుటుంబాల్లో అనుమానాలు, భార్య భర్తల మధ్య అనుమానాలు పెరిగినప్పుడు మోకరిస్తాడు. అప్పులు బాగా వచ్చినప్పుడే మోకరిస్తాడు. అప్పులు పెరిగిపోతున్నప్పుడు, జబ్బులు ఉన్నప్పుడు, ఒంట్లో బాగోనప్పుడు, టెన్షన్స్ ఎక్కువైనప్పుడు
అప్పుడు మాత్రం మోకరిస్తారు. అంటే ఈ మోకాళ్ళ లోతు కంటే ఈ చీలమండల బ్యాచ్ కంటే కొద్దిగా బెటరు. వీళ్ళు ఆదివారం చర్చికి వెళ్తుంటారు, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తారు. వాళ్ళైతే ఈస్టరు, గుడ్ ఫ్రైడే, క్రిస్మస్కే వస్తారు సంవత్సరానికి, మళ్ళా రారు. వీళ్ళు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తారు. ఈ మోకాళ్ళ లోతు వరకు నీళ్లు మరి 1000 మూరలు నేను కొలవగా నేను చూసి తినే అంటే ఈ క్రైస్తవ బ్యాచ్ ఏంటంటే వాళ్ళు వస్తూ ఉంటారు, ఆదివారం వస్తారు. మళ్ళా సోమవారం నుంచి శనివారం వరకు ఇష్టానుసారంగా ఈ లోకంలో తిరుగుతారు. ఇది రెండో బ్యాచ్. ఇక ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతు ఉండెను. హల్లెలూయా. ఇక మూడో బ్యాచ్ మొలలోతు ఉంది. వీళ్ళేంటంటే ఇది ఇంకో రకమైన బ్యాచ్. ప్రభువుని అంగీకరిస్తారు, జబ్బు వస్తుంది, పోద్ది, ఉద్యోగాలు వస్తాయి, పిల్లలకు పెళ్ళిళ్ళు ఇవ్వాలంటే అంటారు, పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తారు. ఆడపిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేశాడు, కొడుక్కి పెళ్లి చేశాడు. పెంకిటిల్లులో ఉన్న నిన్ను, పాకలో ఉన్న నిన్ను డాబా ఇచ్చాడు. ఫస్ట్ అంతస్తు వేసావు, 2 అంతస్తు వేసావు, 3 అంతస్తు వేసావు. పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలందరికీ పురుళ్ళు పోసావు, మనవరాళ్ళు పుట్టారు. ఇంకా దేవుడేదో చేయలేదు. ఈ బ్యాచ్ శనివారం ఆదివారం చేరతారు. చేరి మూడో బ్యాచ్ ఏంటంటే ఈ దిశమాల కంటే, ఆ మోకాలి బ్యాచ్ కంటే దిశమాల బ్యాచ్ ఏంటంటే ఇంకా భక్తిగా ఉంటారు. వీళ్ళు ఏంటంటే శుక్రవారం స్త్రీల కూటకి వెళ్తారు, దాన ధర్మాలు బాగా చేస్తారు, చర్చికి బాగా కానుకలు ఇస్తారు. ఇంకొద్దిగా మరి 1000 మూరల కొలవగా అంటే చీలమండల కంటే మరి భక్తిగా ఉంటారు. మోకాళ్ళ లోతు వారికంటే ఇంకా భక్తిగా ఉంటారు. వారికంటే ఈ దిశమాల వరకు అంటే నడుము వరకు ఆ నది ప్రవహిస్తూ ఉంది, ఆ పరిశుద్ధాత్మ నది. ఏ క్రైస్తవుడిగా ఉన్నావు నువ్వు? అయితే మరి 1000 మూరలు కొలిచాడంట. ఆయన ఇంకా 1000 మూరలు కొలవగా ఇదంతా ఏ అధ్యాయంలో ఉంది? యెహెజ్కేలు 47వ అధ్యాయము 5వ వచనం. ఆయన ఇంకా 1000 మూరలు, ఆయన మరి 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై. హల్లెలూయా. నీళ్లు మిక్కిలి లోతై. నేను దాటలేనంత నది కనబడింది. దాట వీలు లేకుండా ఈదవలసిన నీరు గల నది గల నీరు ఆయను. నది అయిపోయింది, ఏదాల్సి వచ్చింది. వాళ్ళు ఎవరంటే ఇక వాళ్ళు బ్రతకరు, జీవిస్తారు. చెప్తాను చూడండి. సాధు సుందర్ సింగ్ గారు, భక్త సింగ్ గారు, ఓరల్ రాబర్ట్ గారు, బిల్లీ గ్రాహం గారు, పాల్ యాంగిచో గారు, వీళ్ళందరూ కూడా నదిలో ఈదుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ నదిలో. వీరికి వేరే పనులు ఉండవు, దేవుడి పనే. ఇక రెండో ప్రపంచం లేదు వాళ్ళకి. వీళ్ళు ఈదలేనంత పరిశుద్ధాత్మ నదిలోని ఉన్నారు. ప్రియ కుమారుడా, ప్రియ విశ్వాసి, ఎదోము నుండి రక్తవర్ణ శోభిత వస్త్రములు ధరించుకొని ఎదోము నుండి బొస్రాగుండా వచ్చేచున్న ఇతడెవరు? బొస్రాగుండి వస్తూ ఉన్నాడు. ఆయన నడుస్తూ ఉన్నాడు, ఆయన అడుగు పెట్టబోతూ ఉన్నాడు. సిద్ధపడుతున్నావా? ఇంకా చీలమండల దాకే ఉందా? మనకి అంతవరకే. మనకు జబ్బు వచ్చినప్పుడు, మనకు అవసరం వచ్చినప్పుడు దేవుణ్ణి వాడుకుందాము. సర్వలోకమునకు వెళ్ళి నా సువార్తను ప్రకటించి సర్వ సృష్టికి నా శిష్యులుగా చెయ్యండి అని దేవుడు చెప్తే, నా కూతురు పెళ్ళయింది, నాకు అల్లుడికి ఉద్యోగం వచ్చింది, నా అల్లుడు నా కొడుకు ఫారెన్లో ఉన్నారు,
నేను అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాను కదా. దేవుడు ఏం చెప్పాడు? సర్వలోకమునకు వెళ్ళి, సర్వ సృష్టికి వెళ్ళి, మీరు సర్వలోకమునకు వెళ్ళి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నువ్వు నిజమైన డిసైపుల్ అయితే, నువ్వు నిజమైన శిష్యుడివి, శిష్యురాలు అయితే, నువ్వు మేళ్ళు పొందావు, నువ్వు దేవుడి దగ్గర అనేక మేళ్ళు పొంది దేవుడిచ్చిన ఆజ్ఞను నెరవేర్చకుండా దేవుడి దగ్గర మేళ్ళు పొందటమే తప్పించి దేవుడు చెప్పింది చెయ్యట్లా. ఇంకా నువ్వు చీలమండల లోతులో ఉన్నావేమో, ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను చీలమండలతోనే వదిలేశాడేమో. పరీక్షించుకో ప్రియ బిడ్డ, ప్రియ దేవుని బిడ్డ, ప్రియ విశ్వాసి. మోకాళ్ళ లోతు అంత విశ్వాసంతో ఉన్నావేమో, దిశమల లోతులో ఉన్నావేమో, ఏదలేనంత పెద్ద కాకాల్లో పాస్టర్ గారు ఉన్నారు. ఆయన పేరేంటి? పెద్ద గొప్ప దైవజనుడు చనిపోయారు, నిద్రించారు ప్రభు యందు, దేవదాస్ అయ్య గారు. అలాంటి వారు ఏదలేనంత స్థితిలో ఉన్నారు. బిల్లీ గ్రామ్ గారు, పాలాంచో గారు, ఓరల్ రాబర్ట్ గారు, ఇలాంటి సాధు సుందర్ సింగ్ గారు, భక్త సింగ్ గారు. అందుకే ఆ స్టేజ్కి అందరికీ రాదు కదయ్యా, వాళ్ళు భక్తి పరులు కదయ్యా. మేము అంత భక్తుడి కాదయ్యా, నాకు అంత భక్తి లేదయ్యా, వాళ్ళు కారణ జన్ములయ్యా. కానే కాదు, ప్రయాసపడి భారం పోయి జల్లరా, నా యొద్దకు రండి, నేను విశ్రాంతి కలుగు చేస్తా. నా కాడి సులువైనదే, నేను సాత్వికుడను, నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి. నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. పరిశుద్ధము గల స్థలాల్లోనే నివాసమట. నేను సర్వశక్తి గల దేవుడను, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నీ జీవితానికి ఒక సార్థకత ఇచ్చిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. నమ్ముతున్నావా? నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నా ప్రాణప్రియుడా, యూట్యూబ్, ఫేస్బుక్లో చూస్తున్న ప్రతి బిడ్డని దీవించండి, మా కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి, మేళ్ళతో నింపండి. మీరు రాబోతా ఉన్నారు, బస్ రాకుండా మీరు రాబోతా ఉన్నారు. సహాయం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ బిడ్డ ఏ అవసరంతో ఉన్నారో, ఎలాంటి జబ్బుతో ఉన్నారో, ఎలాంటి వేదనతో ఉన్నారో, రక్షణ లేకుండా ఉన్నారో, ప్రతి ఒక్కరికి రక్షణ ప్రసాదించమని, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, అంధకార శక్తులతో, చాతబడి శక్తులతో పీడించబడుతున్న వారిని విడుదల కలుగజేయమని, ప్రతి కాడిని విరగొట్టమని ఈ పాదాలు పట్టుకుంటూ వేడుకుంటూ నీ ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్.